నమస్తే అండి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వంలోనూ అదేవిధంగా బీజేపీ పార్టీ యంత్రాంగంలోనూ కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీలు అదేవిధంగా కొత్త నియామకాలు చేపట్టేందుకు అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ కిర్గిస్తాన్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ వేగవంతం కానుందని ఢిల్లీ వర్గాలలో బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా యువతకు పెద్దపీట వేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా 70 సంవత్సరాలు దాటిన మంత్రులకు కాస్త విరామం ఇవ్వాలనే కేబినెట్ కోరుతుందంట. ఈసారి చేపట్టబోయే కేబినెట్ విస్తరణలో యువ నాయకులకు విస్తృతంగా అవకాశాలు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. 70 ఏళ్ల వయసు దాటిన 12 మందికి పైగా సహాయ మంత్రులను పదవుల నుంచి తప్పించి వారికి పార్టీ బాధ్యతలు లేదా ఇతర కీలక పదవులను అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రధానితో సహా 69 మంది మంత్రులు ఉండగా రాజ్యాంగ నిబంధనలు ప్రకారం మరో 12 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించే వీలుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులకు కూడా ఈ మార్పుల్లో ప్రాధాన్యత దక్కే సూచన కూడా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే సిట్టింగ్ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి బీజేపీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో సభ్యత్వం ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. సో ఇదండి వీడియో. కిరణ్ కుమార్ రెడ్డి గారికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అదేవిధంగా జి కిషన్ రెడ్డికి కూడా అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన పార్లమెంట్ బోర్డులో కూడా సభ్యత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.